ఆహా, ఎంత ఆనందదాయకముగా అయినది. చేరవలసిన సుందర రమణీయ వన ప్రదేశమునకు చేరితిని. మన తదుపరి కార్యక్రమం వెయ్యడి. నేనా? మన మనస్సులు దగ్గరయ్యాయి, ఏకమయ్యాయి. మరి దగ్గరైన మనుషులు ఏకమయ్యేది ఇప్పుడు? మనసు లేకమయ్యేది ప్రేమతో, మనుషు లేకమయ్యేది పెళ్లితో. అయితే ఇకనే వెంటనే మన పెద్దవాళ్ళకు చెప్పేసి పెద్ద పందిరి వేసి 10 మందిని పిలిచి నీ మెడలో. ఆగండి ఆగండి అబ్బాయి గారు, అంత తొందర ఎందుకు? ఇక ఆలస్యం మాత్రం దేనికి? ప్రవాహం లాంటి చదువుకి పెళ్లి ఆనకట్లాంటి తెలుసా? ఎలాగట? ఏముంది, పెళ్లి కాగానే లా పుస్తకాలు అవతల పారేసి నువ్వు నేను అటు ఇటు తిరుగుతాం. దాంతో మన చదువు చెట్టెక్కుతుంది. ఎందుకు ఎక్కుతుంది? మన ఇద్దరం కలిసి కంబైన్ స్టడీస్ మొదలు పెట్టొచ్చుగా. కంబైన్డ్ గా స్టడీ చేసేది చదువుని కాదు, సరదాల్ని. సరసాన్ని కూడా. ఈ కలిసిన చేతులు కలకాలం ఇలాగే ఉండిపోవాలి. ఏమిట్రా కాకులాగా? మీరు చిలకా గోరింకల్లా గుసగుసలాడుకుంటూ మమ్మల్ని కాకులను కామెంట్ చేస్తావేంట్రా? అంతా కలిసి పిక్నిక్ వస్తే మీ ఇద్దరు కలిసి ప్రత్యేకంగా చిన్న పిక్నిక్ ఏర్పాటు చేసుకోవడం చట్టరీత్యా నేరం. పవిత్ర ప్రేమ చట్టమునకు సంఘమునకు అతీతమైనది. దానిని నేరమని పలుకుట మహాపాపం. నువ్విలా మాట్లాడుట నేరము, నిన్ను నరికినా రాదు మాకు పాపము. మీ పరిహాసములు చాలించుడు. సందర్శించవలసిన సుందర ప్రదేశములు చాలా ఉన్నవి. తరలిరండు తరలిరండు. ఈడొచ్చిన పిల్ల ఇంత రాత్రి అయినా పంపు చేరలేదే, దాని అర్థం ఏమిటో ఆలోచించారా? అడుగుతాయేమిటే, అది వచ్చిన తర్వాత అర్థం తాత్పర్యం దాన్నే కనుకో. కనుక్కుంటాను. ఏదో తల్లిదండ్రి లేని పిల్ల కదా అని చేరదీసి చదివిస్తూ ఉంటే రోజు రోజుకి ఖర్చు తిరుగుళ్ళు ఎక్కువైపోతున్నాయి. ఏం తల్లి, ఇంతవరకు ఏ రాజకార్యాలు చక్కబెట్టుకొచ్చా? చదువు పేరు చెప్పి ఊరి మీద బలాదూరు తిరిగి వస్తున్నావా? అదేమిటి పిన్ని, నేను పిక్నిక్ వెళుతున్నాను పొద్దున చెప్పానుగా. అలా నోరు పారేసుకుని వీపు చీరుకుంటారు ఎందుకండి? అడగండి. అడగనా మరి? నీ కాలేజీ ఫీజులకి పుస్తకాలకి నీ డబ్బు తేలాగా వస్తుంటే నువ్వు ఇలాగ పిక్నిక్లకి షికార్లకి డబ్బు తగిలేస్తుంటే ఎలాగన్నది నా ప్రశ్న. ఏమిటా చూపేమిటి? నీకు రోజుకో చీర కట్టబెట్టడానికి, నీ షికార్లకు డబ్బు వెదజల్లడానికి మేమేం కోటీశ్వర్లం కాదు. అప్పటికి మేము మంచి పీనుగులం కనుక 100 వేలు తగలేసి చదివిస్తున్నాం. ఇదే ఇంకొకరైతే నీకు తిండి పెట్టడమే దండగాని ఎప్పుడో బయటికి తరిమేసేవారు తెలుసా? ఎందుకు పిన్ని అలా మాట్లాడతారు? నా కోసం మీ డబ్బేం ఖర్చు పెట్టట్లేదుగా. మా నాన్న నా పేర వేసిన డబ్బేగా ఖర్చు పెడుతున్నారు. నోర్మయ్, నీ పేరవన డబ్బు నువ్వు చదువు మొదలుపెట్టిన రోజే అయిపోయింది. తింటూ కూర్చుంటే కొండలే కరిగిపోతాయి. ఇంతకాలం ఉంటుందా అనే నా ప్రశ్న. ఇక మీ ప్రశ్నలు ఆపండి. అమ్మా, నీ సమాధానం చాలా బాగుంది. కష్టపడి చదివిస్తున్నందుకు ఎదురు చెప్పే ధైర్యం కూడా వచ్చిందన్నమాట. మీ నాన్న వదిలిన మూట ఏదో ఉందని మిడిసిపడకు. నువ్వు కేవలం మా మీద ఆధారపడి బతుకుతున్నావు తెలుసా? అయింది చాలు, ఇక పదండి. బాధపడకమ్మా, ఈ మనుషులు ఈ మాటలు కొత్త కాదుగా. వాళ్ళ అలవాటే అంత అనేటం వాళ్ళకి పడటం నాకు అలవాటు అయిపోయిందాయా. కానీ ఈ అలవాటుకి అంతా ఎప్పుడు నాకు అర్థం కావడం లేదు. ఇంకెన్నాళ్ళమ్మా, నీ చదువు పూర్తి అయిపోయి నువ్వు ఒక ఇంటి దాని అయిపోతే వీళ్ళకందరికీ దూరంగా హాయిగా బ్రతకచ్చమ్మా. అమ్మా భోంచొచ్చుగా. వేళ కూడా అబ్బాయి నుంచి ఉత్తరం రాలేదు కదా? అక్షరాలు రాలేదండి. అసలు వాడి ఉద్దేశం ఏమై ఉంటుందయ్యా? సెలవులిచ్చి ఇన్ని రోజులైనా ఇంటికి రాకపోవటానికి కారణం ఇదని ఒక ఉత్తరం ముక్కైనా రాయలేదు. అదే కారణం ఏమి ఉండదండి. స్నేహితులతో సరదాగా 4 రోజులు గడిపోద్దామని వారి అభిప్రాయం ఏమి ఉంటుందని నా అభిప్రాయం. నీ అభిప్రాయం ఎవరికి కావాలయ్యా? చూడు సీతారామయ్య, ప్రతిసారి వాడికి పంపించే డబ్బు కంటే కాస్త ఎక్కువ పంపించు. చిత్తం వెంటనే బయలుదేరి రమ్మని నేనే స్వయంగా ఇవాళ వాడికి ఉత్తరం రాస్తాను. నీ కన్నులలో కలనై, నీ కౌగిలిలో చలినై, ఉండిపోని ఊడిపోని, నీ సిరి మెడలో మణినై, నీ సిగముడిలో విరినై, వెలిగిపోని నలిగిపోని. కనుక పెదలారా, నా బిడ్డలారా, ఎన్నికలు అంటే నాలాంటి మంచోణ్ణి పైకి పంపించుకోండి, బాగుపడండి. తీసేయి.
ఇదిగో భద్రయ్య, ఎప్పటికప్పుడు చక్కెర కొంటానంటానే ఉంటావు, చేత చూస్తూనే ఉంటావు. ఇంత అయితే చేస్తాగయ్యా. మరేం పర్లేదు పోతరాజు, నీకు వెళ్తేమో తక్కిన లేని రోజుల్లో ఇలాగే చూసేవారు. ఆత పద్ధతిని గౌరవించుకోవాలి. అయితే నాకు నాకు అరటిపడిస్తున్నాను, గౌరవించుకో. నీకు ఇలా అరటిపళ్ళు ఇచ్చేసి కొబ్బరి ఇచ్చేసి నా సదా తీసుకుంటే కొట్టు దివాళీ అయితే మొన్న ఊపిరైపోతాం గురు. ఎదురు చెప్పకి ఇచ్చుకో భద్రం, లేకపోతే సెంటర్ లో పడేసి చెడుగుడు ఆడేయగలను. చెడుగుడు మా గొప్పోడులే పక్కానే నన్ను ఆడతా చెడుగుడి. నీ శాతం అయితే ఆ నాగులతో అది తెలుస్తుంది. గుట్టు కట్టేసి దాన్ని నిన్ను కట్టేసి పొలిమేర అవతల పారేయగలను. ఈ రౌడీ పూతురు అసగాడి ముందు నాగులుగాడెంతరా? ఏంటో బిగుసుకుపోతున్నారు. పేదగడు పెద్ద పురేస్తా ఒక్క దెబ్బ కొట్టానంటే నాయా కరెంట్ మీద కాకిలాగా ఆడతాం. ఏం కుషాబే, నిన్నేటన్నాను ఒళ్ళు సరిగా పట్టే అది మా సందేశ్ గారికి వార్నింగ్ ఇచ్చుకుంటున్నాను. అది తప్పేనంటే సెంటర్ లో పడేసి చెడు కూడా ఇచ్చేయగల. సన్నాసి, ఏదైనా అనాలనుకుంటే ముందుకొచ్చానురా, వెనకాలంటే పిరిగితాను. ఒరే నాగులు, ఈ గొడవలన్నీ నీకెందుకురా? అలా వచ్చి స్వామికి దండం పెట్టుకుని పండ్లు దక్షిణ సమర్పించుకో. దేవుడు నిన్ను దయతో చూస్తాడు. మనుషుల దయ అయితే లంచం ఇచ్చి పుచ్చుకోవచ్చు, కాసులు ఇచ్చి దేవుడి దయ మాత్రం పుచ్చుకోలేము. పుజారే, భక్తి ఇక్కడ కాదు ఇక్కడ ఉండాలి. అత్తేరి భగవంతుడు అవతారాన్ని ఆయన వామన అవతారంలో కాళ్ళతో తొక్కాడు, నువ్వు చేతులతో తొక్కుతున్నా? అదే లేదు నాగులు, తక్కిడికి బజార్ వచ్చి చాలా కాలం అయింది. ఆ త్రాసుడు ఇంకా తాలేదు, అందుకే ఇలా 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 చేస్తే ఒకనాటికి ఇలా అయిపోతావు. చాలా రే నాగులు, ఎందుకురా అందరితోనూ గొడవ పెట్టుకుంటావు? ఎన్నికలు వస్తున్నాయి, నాకు ఓటు వేసేదాకైనా కాస్త కులాసగా ఉంటారా? నేను నీకు ఓటేస్తాను, నువ్వు నా బతుకు కాటేద్దు గాని. షర్టు కుట్టేటప్పుడు ఉదయానికి పక్కగా పాకెట్ ఎందుకు కొడతారు? మనస్ఫూర్తిగా దానం చేయడానికి. నీకు పాకెట్ ఎక్కడ ఎందుకుంది? సరే సరే చూడకొట్టయ్యా. రే పోతరాజు, ఏట్రాడి జబర్దస్తి. పొయ్యిలో పుల్ల తీసి అంటించుకున్నట్టు నీ నోట్లో బీడీ తీసి అంటించుకుని మళ్ళీ నీ నోట్లో కుక్కేస్తే కిక్కులు మనలేదేంట్రా నువ్వు? ఒక్క కిక్కు రేటి ఇంకా సానా అనుకున్నారు, సమయానికి గుర్తురాక ఊరుకున్నారు కానీ. అది కాదురా, ఈ ఈడాడు బాబుగాడు వేస్తే అజమాయిషీ చేస్తున్నాడు. అసలు ఆడు ఉద్దేశం ఏంటి? అసలు ఈ గొడవంతా ఎందుకు? రేపు ఎన్నికల్లో నేను గెలిస్తే వాడి విషయం పార్లమెంట్ లో పెట్టేస్తాను. పెట్టేసేయండి, మంచి రోజు చూసి ఆయన అండమానికి ఏం చేస్తాను. కబుర్లబడే ఈ అలా అమావాస్య మనుషుల మీద చేయి చేసుకోకూడదని మా గురువు గారు చెప్పారు. చూస్తా ఉన్నాడే నా యాళ్ళని సెంటర్ లో పడేసి చెడుగుడు అని చెప్తాను. చెడుగుడు మా సీతారామే మాటలకేం కానీ నాకు చాలా ఆనందంగా ఉంది ఆ ప్రభాకర్. తలుచుకుంటే ఎంత తమాషాగా ఉంది. రే మనం చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో బెంచ్ మేట్లు, హై స్కూల్లో క్లాస్మేట్స్, కాలేజీలో రూమ్మేట్లు, వ్యాపారంలో బిజినెస్ మేట్లు. మరి వేళ విజయం కూడా అవుతున్నామంటే చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉందండి. దాన్ని అలా ఉంచి నువ్వు అలా ఉంది. ఒరే గోపాలం, మా వాడిని నీకు అల్లుడిగా చేసి ఇన్నేళ్లుగా నువ్వు చేస్తున్న సహాయానికి రుణం తీసుకుంటున్నాను. మరీ దారుణంగా మాట్లాడుతున్నావురా. నీకు నాకు మధ్య రుణమేమిటి రణమేమిటి? అయినా మనం చదువుకునే రోజుల్లో నాకు అమ్మాయి పుట్టి నీకు అబ్బాయి పుట్టినా, నీకు అమ్మాయి పుట్టి నాకు అబ్బాయి పుట్టినా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా సార్లు అనుకునే వాళ్ళం. జ్ఞాపకం ఉందా? అవును, అదే చేస్తున్నాను. అయ్యా నాకు అనుమానం, ఇద్దరికి మగ పిల్లలే పుడితే ఏం చేద్దరండి? అప్పుడు పెళ్లిళ్లే చేద్దామండి, వేరే ఇద్దరు ఆడపిల్లలను తీసుకొచ్చి. నువ్వు అలా ఉండు. ఒరే గోపాలం, నేను అసలే గుండె జబ్బు మనిషి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏమో.
వెంటనే ముహూర్తం పెట్టించేసి పెళ్లి జరిపించేసేటాను. చిత్తం కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదండి. కళ్యాణం వచ్చేసింది, నీకు కక్కేమైనా వస్తుందా? దూరంగా ఉండు. రేపు ప్రభాకరం, వెంటనే పెళ్లి జరిపించడానికి నాకేం అభ్యంతరం లేదురా. అబ్బాయిని రప్పించు, ముహూర్తం పెట్టింది వెంటనే 3 ముళ్ళు వేయించేద్దాం. సీతారామయ్య, అయ్యా నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి మా వాడిని ఉన్నవాడిని ఉన్న బలంగా తీసుకొచ్చి పెళ్లి విషయం మొదటే చెప్పావంటే వాడు ఆలస్యం చేయటానికి ఎగేయటానికి 1,00,000 కబుర్లు చెప్తాడు. అందుకని మీ నాన్నగారు మంచం పట్టారని ఒక అబద్ధం గుట్టేయి. చిత్తం ఇంకా నీకు హంగామా చేయాలనుంటే మంచం మీద నుంచి దించేసే పరిస్థితి అని చెప్పి. చిత్తం అక్షరాల అలాగే చెప్పి తీసుకొచ్చేస్తానండి. రే ప్రభాకరం, మరి నేను వెళ్ళొస్తాను రా. నా పెళ్లి సన్నాహాలు మొదలెట్టాలి కదా. అలాగే. మీనా మీనా వస్తున్నా పిన్ని. నాన్నగారు, ఏమిట్రా గుడ్ల గుబలా అలా చూస్తావు? అందుకే నాన్నగారు, మీకేదో ఒంట్లో బాగోలేదు అని సీతారామయ్య చెప్పాడు. అవునా? నేనే చెప్పమన్నానరా. ప్రాణం మీదకి వచ్చిందంటేనే కానీ నువ్వు కొంపగరావుగా. ఇలా కట్టుకథలన్నీ నేను పిలిపించింది ఎందుకో తెలుసా? 15 రోజుల్లో నీ పెళ్లి. పెళ్ళా? ఎవరి పెళ్లి? నీ పెళ్ళే భయ్. ఈ ఇంట్లో నీ కాక ఇంకెవరికి పెళ్లి జరుగుతుంది? చూడు, 15 రోజుల్లో నీ పెళ్లి జరగబోతుంది. రేపో మాపో శుభలేఖలు అచ్చయ్యకి వచ్చేస్తాయి. పంపవలసిన వాళ్ళకి పంపుకో. ఇక వెళ్ళి స్నానం చేసి విశ్రాంతి తీసు. నాకు చాలా పనులు ఉన్నాయి. నాన్నగారు, నా పెళ్లి నాకు తెలియకుండా ఏమిటి అర్థం లేని ఆడావిడి? అర్థం లేకపోవటం ఏంటో? పెద్దవాళ్ళ మధ్య నిశ్చితార్థం కూడా జరిగితేను ఎవరో కాదు, మన రాజగోపాలం గారి అమ్మాయి. మన అదృష్టం కొద్దీ వాళ్ళ అమ్మాయిని నీకు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు గోపాలం. నాన్నగారు, ఒక విషయం. ఏమిటది? నీ పెళ్లికి సన్నాయి మేళం కాక బ్యాండ్ మేళం పెట్టించమంటావు అంతేగా? ఓకే, శాంక్షన్. అది కాదు నాన్నగారు, నాకు ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. రమేష్, ఏమిటి ఏమిటి నువ్వు అంటున్నది? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అవును నాన్నగారు. ఎందుకని? ఆ అమ్మాయికి రూపం తక్కువనా, గుణం తక్కువని? అన్ని రకాలుగా మనకు కావలసిన సంబంధం, అన్ని విధాలుగా మనకంటే గొప్ప సంబంధం. ఎందుకని ఇష్టం లేదురా? క్షమించండి నాన్న, నేను మరో అమ్మాయికి మనసిచ్చాను. నేను ఇచ్చాను మాట. నువ్వు నేను ఈనాడు ఈ విధంగానైనా బ్రతకటానికి కారణమైన గోపాలానికి నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చి అన్ని నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు కాదంటే నేను ఏమైపోతానో ఆలోచించుకున్నావా? మీ మాట కోసం నన్నే నమ్ముకున్న ఒక ఆడదానికి అన్యాయం చేయమంటారా నాన్న? లేదురా, అన్యాయం చెయ్యాలనుకుంటే నిన్ను కనీ పెంచినందుకు నాకు చెయ్యరా? ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుని బ్రతుకుతున్న ఈ కన్న తండ్రికి చెయ్యరా? జారిపోయే నా బ్రతుకు కంటే రాబోయే నీ బ్రతుకు కోసం అనుక్షణం తప్పించే ఈ పెద్ద ప్రాణానికి చెయ్యరా అన్యాయం? ఒప్పుకున్న సంబంధం కాదనుకుని 10 మందిలోనూ స్నేహితుడు ముందు అవమానంతో సిగ్గుతో చచ్చేటట్టు చెయ్యరా? నిన్ను కన్నందుకు నాకు బుద్ధి వచ్చేటట్టు చెయ్యరా? చూడు బాబు, రమేష్ గారు ఉన్నారా? లేరండి, వాళ్ళ ఊరి నుంచి ఎవరో కారులో వచ్చి అర్జెంటు పనుందని ఊరికి తీసుకెళ్లిపోయారండి. అలాగా? మళ్ళీ ఎప్పుడు వస్తారు నీకు తెలుసా? నాకు తెలియదండి. వారి పరిస్థితి ఏం బాగుంది. ఆయన మానసికంగా కూడా చాలా బాధపడుతున్నారు. సాధ్యమైనంత వరకు వారికి ఆ బాధను పెరగకుండా చూడండి. ఇటువంటి పరిస్థితిలో వారికి మనశ్శాంతి, విశ్రాంతి చాలా అవసరం. నర్సు ఇక్కడే ఉంటుంది, అవసరమైతే ఫోన్ చేయండి. బాబు రమేష్, వెళ్ళిపోతున్నాను రా. నా బిడ్డ నా మాట మన్నిస్తాడని నమ్మకంతో పొమ్మంటావా, లేక అవమానంతో ఆత్మశాంతి కరువై నాన్నగారు, నా కోరిక తీరుస్తావు కదా, నా మాట నిలబెడతావు కదా? అలాగే నాన్నగారు.
నీ మాట నిలబెడతాను.